సహించినవాడు ధన్యుడు. శోధన సహించినవాడు. సహించడం అంటే ఏంటి? శోధన నుంచి శోధన వచ్చినప్పుడు ధైర్యంగా నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనే ఆ శోధనను నన్ను తప్పిస్తాడు, నన్ను రక్షిస్తాడని చెప్పి శోధనకి భయపడకూడదు. అది ఈ లోకంలో ఎటువంటి శోధన అయినప్పుడు కూడా మనము భయపడే అవసరము లేదు. చెప్పారు కదా, అవి అనారోగ్య పరిస్థితులు అవని, ఆర్థిక పరిస్థితులు అవని, మరి మనకి ఏంటంటే అనేక విధములుగా మనల్ని బాధ పెట్టి మనకి దేవుడికి ఆటంకపరిచినటువంటి ఎటువంటి సమస్యలు అవని, మనకి ఆటంకపరిచినటువంటి మన ఆనందానికి అడ్డొచ్చినటువంటి ఏదైనా మనకి శోధన, అటువంటిది ఏదైనా మనకి శోధన, అటువంటి శోధన మనము జయించగలిగి ఉండాలంటే ప్రభువుని యేసు ప్రభువుని విశ్వాసంతో ఉండాలి. బలపరిచే దేవునికి వాక్యం మనము స్థిరముగా ఉండాలి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు నీకు యేసు ప్రభువు ఏదైతే వాగ్దానం చేస్తారో ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఇది ఆత్మీయ పోరాటము. యుద్ధాలన్నిటికంటే ఇది మహా గొప్ప యుద్ధము. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ఈ యుద్ధము నిత్యము పోరాడాలి. ప్రార్థన చేసి దురాత్మ సమూహంతో నిత్యము ప్రార్థన చేసి జయించగలగాలి. ప్రార్థన చేత ఈ సమస్యలన్నింటినీ జయించగలిగి ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఎదుర్కొంటే సమస్యలన్నింటినీ కూడా నిలిచి ఉండగలము. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చదవండి. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు ఎవరిని కూడా వెనక్కి తగ్గిపోకూడదు. విశ్వాసం లేనివారు అసలు క్రైస్తవ పెట్టలేదు. దాని అర్థం ఏంటంటే నిజమైన క్రైస్తవులు ఎవరంటే శోధన వచ్చినప్పుడే వాళ్ళు ఎవరైతే సరిగ్గా నిలబడతారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు, దేవుని బిడ్డలు. కొంతమంది ఏంటంటే విశ్వాసం లేనివారు సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అది ఏ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుడి నుండి తొలగిపోతుంటారు. వాళ్ళకి సరైన విశ్వాసము లేదు, విశ్వాసములో బలము లేదు, విశ్వాసంలో శక్తి లేదు, భక్తిపూర్వమైనటువంటి విశ్వాసం అది కాదు. కనుక వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోతుంటారు. బయట అన్నమాటకి దేవుడు నమ్ముకున్న గల సమస్యలను నీకెందుకు శ్రమలు వస్తేనే సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాము. శ్రమలు వచ్చినప్పుడు అనుభవాన్ని పొందుకోగలుగుతాము, విశ్వాసాన్ని బలపరచబడతాము. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకోండి. నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన. హల్లెలూయా, నశించుకోవో సువర్ణం అంటే ఏంటి? బంగారం. హల్లెలూయా, సువర్ణం అంటే బంగారం. ఆ బంగారం ఏంటంటే ఆ బంగారానికి విలువ రావాలంటే ఏం చేయాలి? బంగారం మొక్క పట్టుకుని నెత్తి మీద తిరిగి పోతుందా? దానికి విలువ వస్తుందా? పెట్టుకునే విలువ వస్తుందా? రాదు కదా. ఆ బంగారం మొక్క సరఫ దగ్గర తీసుకుని వెళ్తే అతను బాగా దాన్ని అగ్గిలో పెట్టి కాలుస్తాడు. అగ్నిలోనే కాల్చి సుత్తి పట్టుకొని దానికి సాగు దెబ్బలు కొడతాడు. బాగా సాగిదాకా దాన్ని కొడుతూనే ఉంటాడు. కొట్టడు. ఆ తర్వాత కారు తీసుకొని మొక్కలు ఇరిచేస్తాడు. ఇరిచిన తర్వాత దాన్ని ఏ ఆకారం తేవాలో ఆ ఆకారానికి తెస్తాడు. అప్పుడు దానికి ఒక విలువ వస్తుంది, ఒక పేరు పెట్టబడుతుంది. అది ముక్కు పొల్ల అనేదంటే చెవులు ఉందా ఏంటంటే దానికి పేరు పెట్టబడుతుంది. అప్పుడు దానికి విలువ వస్తుంది. అవునా కదా? అయితే సువర్ణం అంటే బంగారం అయినప్పుడు కూడా అగ్ని చేత పరీక్షింపబడితే కానీ దానికి విలువ రాదు. నీవు కూడా విశ్వాసంలో నువ్వు నలిగిపోవాలా. శ్రమంలోని శోధనలో నువ్వు స్థిరంగా ఉండాలి. నిరీక్షణ కలిగి మనం దేవుని కోసం బలంగా నిలబడాలి. అప్పుడు మనం వీటన్నింటినీ జయించగలుగుతాము. అప్పుడు మనం దీవించబడతాము. ఇతరులకు చెప్పడం కూడా మనకు అనుభవం ఉంటుందా? నేనైతే దేవుడిని నమ్ముకొని ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు అనిపించే దేవుడు నన్ను బ్రతికించి నన్ను బాగు చేశాడు. దేవుడు ఈరోజు నన్ను ఉన్నానంటే కేవలము దేవుని కృప వలనే నేను ఈ విధంగా జయించగలుగుతున్నానని ఇతరులకు చెప్పడానికి నీకు అనుభవం ఉంటుంది.
హల్లెలూయా. మనకి అనుభవం లేకుండా మనం ఇతరులు చెప్పగలము, మనం తెలపగలము. హల్లెలూయా. కనుక ఒక కుటుంబ బాధ్యత తీసుకున్న వాళ్ళకి ఆ యొక్క కుటుంబంతో అనుభవం ఏంటో, బతుకు తెరువు గురించి బాధ్యత ఏంటో తెలుస్తుంది. అవునా కదా? ఒక కుటుంబాన్ని సంరక్షించాలంటే, ఆ కుటుంబం నడిపించాలంటే చాలా కష్టము. ఉన్నవి ఖర్చు పెట్టడమే కాదు, లేనప్పుడు కూడా తెచ్చుకున్నటువంటి అవకాశం కూడా ఉండాలి. ఉన్నవి ఖర్చు పెట్టిస్తే లేనప్పుడు పలా చేతులు ముడుచుకుంటే అది పెత్తనం కాదు. ఉన్నప్పుడు లేనప్పుడు అన్నింటినీ సమృద్ధిగా చక్కగా నడిపించాలి. అప్పుడు తేవాలి, అప్పుడు తీర్చుకోవాలి. ఆ శక్తి ఉండాలి ఇంటి బాధ్యత ఇచ్చినప్పుడు. అప్పుడు వారికి అనుభవం వస్తుంది. అమ్మనాయన ఇంతమంది సొంతము 10 మంది 15 మంది సొంతం ఉన్నారు. ఆ అన్నదమ్ములు, అక్కచెల్లి, తోడుకోడలు, అత్తమ్మ వీళ్ళందరినీ ఎలాగ ఈడ్చినప్పుడే అనుభవం ఉంటుంది. వాళ్ళందరినీ నడిపించినప్పుడే అనుభవము ఉంటుంది. లేకపోతే అనుభవం ఉంటుందా? ఉండదు కదా. కొంతమంది ఏంటంటే ఈ అనుభవం ఉండదు. ఓలమ్మ దేవుడు నమ్ముకునకండి, మా జీవితం చేదలేదమ్మంటారు. హల్లెలూయా. దేవుడు నమ్ముకుని కానీ జీవితమని చేదలేదంటారు. చాలా తప్పదు. వాళ్ళు దేవుడికి చాలా దూరంగా ఉన్నారు. దేవుడికి చాలా దూరంగా ఉన్నారని నాకు తెలియదు. ఎప్పుడైతే నీకు శ్రమలు వచ్చాయో, నువ్వు అగ్ని చేత బంగారం ఎలాగ పరీక్షింపబడిందో, నీవు అలా పరీక్షింపబడినప్పుడు నీకు అనుభవం తెలుస్తుంది. దేవుడు అంటే ఏంటో నీకు తెలుస్తుంది. ప్రార్థన జీవితం నీకు అలవాటు పడుతుంది. హల్లెలూయా. ఇతరులకు ధైర్యం చెప్పడం కూడా నీకు శక్తి ఉంటుంది. కనుక శ్రమ వచ్చినప్పుడే మనకి ఆ కష్టం వెనుకాల ఆశీర్వాదం మనకి దేవుడు ఉంచుతాడు. శ్రమ తర్వాత దేవుడు మనకి ఉంచుతాడు. ఆ దేవుని నువ్వు పొందుకోవాలంటే నువ్వు కష్టంలో నువ్వు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. దేవుని కొరకు, నా దేవుడి కొరకు నేను నిలబడతాను. చనిపోతే దేవుని కొరకు చనిపోతాను. చచ్చిపోతే దేవుడి కొరకు చచ్చిపోతాను. బ్రతికితే దేవుని కొరకే బ్రతుకుతాను. అంతేగాని నేను దేనికి భయపడిన. దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడికి అసాధ్యమని లోకంలో ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యమే. కనుక నేను దేనికి ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి సమస్య వచ్చినా నేను భయపడను. అది ఏ పని చేసినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. హల్లెలూయా. మన పక్షాన దేవుడు ఉండి మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, విశ్వాసంలో మనం స్థిరపరిచేవారుగా ఉండాలా. మరి అలా చూస్తూ యాకోబు పత్రిక మరి కొత్త చదువుతాము. 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఇది. ఓర్పును పుట్టించిన జరిగి అది మీరు నానా విధములైన శోధనలోని పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోవాలి మనం. అంతేగాని ఏమో దేవుని నమ్ముకున్నాం కానీ మాకు ఈ కష్టాలు వదలలేదు, ఈ సమస్యలు వదలలేదని మనం బలహీనపడకూడదు. దాన్ని మనం శోధన వచ్చినప్పుడు దాన్ని సంతోషంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే మన దేవుడు అన్నాడు, నీ దేవుడు శక్తిమంతుడు, ఆయన నిన్ను రక్షించగల దేవుడు. చెప్పండి 3:15 చెప్తుంది. నీ దేవుడు అని యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించిన, ఆయన శక్తిమంతుడు, నిన్ను రక్షించేవాడు. ఆయనకు అసాధ్యమైన లోకంలో ఏదీ లేదు. నిత్యం ఆయన నీతోనే ఉంటాడు. కనుక నీవు భయపడే అవసరం లేదు. కనుక మనం శోధన వచ్చినప్పుడు మనము మహానందమని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడే. హల్లెలూయా. ఓర్పుతో సహనంతో దేవుని క్రియలు మనము జరిగించేవారుగా ఉండాలి. దేవుని యొక్క క్రియలు మనము
ఓర్పుతో సహనంతో సంతోషంగా దేవుని క్రియలు మనము జరిగిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఏదో అన్నారు, విశ్వాసంతో లేని వారు, దేవుని నమ్మని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు దేవుని నిందించినట్లయితే, దేవుని నువ్వు శోధించినట్లయితే నువ్వు రాబోతున్న మేలుకు నువ్వు దూరం అయిపోతావు. రాబోతున్నటువంటి ఆశీర్వాదాలకు నువ్వు దూరం అయిపోతావు. కనుక నువ్వు ఎవరు మాట్లాడుకున్న నీ దేవుడు బలమైన దేవుడని నువ్వు నమ్మాలి. నమ్మటం వలన నువ్వు గొప్ప మేలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. కనుక ప్రియులారా, మీ విశ్వాసం కొరకు పరీక్ష. మన విశ్వాసం పెట్టిందంటే మనకి ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష హల్లెలూయా, పరీక్ష ఓర్పును పుట్టించును. ఆ పరీక్ష మనకి ఓర్పు పుట్టించడానికి దేవుని మనము ప్రభు ఇటువంటి సమస్యలు నేను బలంగా ఉండి ప్రార్థన చేయగలిగిన శక్తి నాకు అనిపించి ప్రభు దేవుని మనము అడగాలి. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. అంతేగాని యోబు భార్యలాగా మనం ఉండకూడదు. యోబు భార్యలాగా ఉండకూడదు. అయ్యా ఇంకా గుర్రాలు పోయాయి, గాడిదలు పోయాయి, ఒంట్లు పోయాయి, మన పిల్లలు కూడా చనిపోయారు, మన అంతస్తు కోల్పోయింది, ఆస్తి అంతా చెడిపోయింది. ఇంకా దేవుడు ఎందుకు ఏలాడుతున్నావు, ఎందుకు దేవుడు ఇంకా పట్టుకొని ఇంకా దాంట్లో దేవుళ్ళలోనే ఉంటారు. దేవుణ్ణి దూషించి ఇక దేవుణ్ణి విడిచిపెట్టి అంటుంది. హల్లెలూయా. దేవుని దూషించి విడిచిపెట్టి అంటుంది. యోబు 7 కుమారులు 3 కుమార్తెలు, వాళ్ళందరూ కూడా విందు భోజనం చేస్తుండే కనుక భవనం కూలిపోయి అందరూ కూడా చనిపోతారు. మరి గుర్రాలు ఒంట్లు గొర్రెలు మొత్తం ఆస్తి అంతా ఏంటి మరి ఎడ్లు 500 జతల ఎడ్లు అవన్నీ కూడా నశించిపోయినాయి. అందుకు అంత ఆస్తి అంతా పోయింది, కన్నబిడ్డలు కూడా పోన్నారు. ఇంకేం మిగిలిందని ఇంకా దేవుడే పట్టి ఎలా ఆడుతున్నావు, దేవుని దూషించి అంటే దేవుని తిట్టించి విడిచిపెట్టి అంటాను. చూడండి అంత అటువంటి విశ్వాసం దయచేసి ఎవరికి ఉండకూడదు. హల్లెలూయా. అప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతూ అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. మనం వచ్చినప్పుడు తెచ్చామా, ఇవన్నీ దేవుడు ఇచ్చినాం మనకు ఇవి ఉన్నాయంటే అన్నీ దేవుడు ఇచ్చినవి. హల్లెలూయా. కనుక ఆయన అన్ని ఇచ్చాడు, ఆయనే తీసుకుని పోయాడు అని యోబు చెప్తారు. హల్లెలూయా. చూడండి, ఆమె యోబు విశ్వాసానికి ఎంత తేడా ఉంది. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి భక్తిపడినటువంటి గొప్ప భక్తుడు యోబు. కనుక ఆయన శరీరం అంతా కుళ్ళిపోయింది, ఆస్తి పోయింది, అంత పోయింది. కానీ ఆయన దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కనుక మనము కూడా దేవుని విశ్వాసంతో నిలబడినట్లయితే దేవుడు మన సమస్తములు కూడా ఇస్తాడు. ఆ తర్వాత మరి లాస్ట్ చూసినట్లయితే 42వ అధ్యాయం చూసినట్లయితే యోబు గ్రంథంలో దేవుడు మళ్ళీ కొడుకుల్ని కుమార్తెల్ని దేవుడు ఆస్తిని కూడా అంతకన్నా ఏదైతే దేవుడు ఆస్తిని ఇచ్చాడు. మళ్ళీ సమృద్ధిగా అతనికి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబు ఏంటంటే ఆయన విశ్వాసమైన పరీక్షల్లో ఆయన విజయాన్ని పొందుకున్నాడు, జయం పొందుకున్నాడు. నేను కూడా స్వాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలా. దేవుని వైపు చూసి దేవుని కోసం ప్రార్థన చేయాలి. నీకు ఎవరైనా దూషించినట్లయితే యోబు కూడా కొంతమంది స్నేహితులు కొంతమంది దూషించారు, కొంతమంది మంచి మాటలు చెప్పారు. అయితే చాలా మంది ఏంటంటే కొంతమంది దేవుడిని నమ్మని వాళ్ళు, దేవుడు అంటే నచ్చిన వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు, నీ మీద విరోధులు, దేవుని మీద విరోధులు అయిన వాళ్ళు నీకు నా చెడ్డమాటలు చెప్పొచ్చు. కానీ నువ్వేంటంటే ఆ మాట విన్న తర్వాత నువ్వు దేవుడిని మరీ బలం పెంచుకోవాలా, మరీ గొప్ప విశ్వాసాన్ని పెంచుకోవాలా. మీ మాటలు నేను వినడానికి నేను సిద్ధంగా లేను. నా దేవుడి దేవుని వైపు మాత్రమే నేను చూస్తాను. ఆయన మాటే, ఆయన వాక్యం నేను నాలో నెరవేర్చబడతాను. కాబట్టి నేను ఎవరి మాట వినను, ఆయన వాక్యం మాత్రం వింటాను, ఆయన మాట మాత్రం వింటాను. కాబట్టి నేను మీకు ఎవరి మాట నేను వినదలుచుకోలేదని చెప్పినట్లయితే వారు నీకు ఇంకా చెప్పడానికి ముందుకే రారు. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు రక్షించుకోవాలి. అప్పుడు జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. దేవుడు వాగ్దానం చేసినట్లయితే నిత్య జీవ కిరీటైతే ఎవరైతే వెళ్తారో వారు ఆయన మాట విని ఆయన మాట నడుచుకుంటారో వారికి జీవ కిరీటము
ధైర్యం చేస్తాను. దేవుడు చెప్పినటువంటి వాగ్దానము నీలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కలిగి దేవుడి వైపు మాత్రం చూస్తే దేవుడు మన వైపు చూస్తాడు. దేవుడి వైపు మనం చూస్తే దేవుడు మన వైపు చూస్తాడు. మన సమస్యలు ఉండి దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనకు ఎదుర్కొన్న సమస్యలు కూడా విడుదల చేసి శోధన మనల్ని చూసి భయపడుతుంది. శోధన మనల్ని చూసి భయపడుతుంది. ఇక శోధన మనకి రాదు, శోధన మన దగ్గరికి రాదు. హల్లెలూయా. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు, దీవించబడతావు, గొప్ప అనుభవాన్ని పొందుకుంటావు. ఆత్మీయంగా నువ్వు ఆత్మీయ పోరాటంలో నువ్వు విజయాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకుంటావు. అనేకులకి నీ యొక్క సాక్ష్యాన్ని చెప్పగలుగుతావు. అనేకులకు నువ్వు బలపరుస్తావు. అనేకులకి ధైర్యము చెప్పగలుగుతావు. హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తుంది, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిత్యము నీ చేపట్టి వెళ్ళి తట్టి చక్కినటువంటి ఆలోచన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవిత గమ్యంలో ప్రతి ఒక్క ఆలోచన దేవుడి మీద పెట్టినట్టయితే, ప్రభువా నా కుటుంబం పట్ల, నా యొక్క పరిస్థితి పట్ల నీవే నీ చిత్తం జరిగించి ప్రభా, నా ఆలోచన వ్యర్థము, నాకు మాటలు వ్యర్థం కానీ ప్రభా, మా యొక్క అధికారం పట్ల మీ చిత్తాన్ని జరిగించండి ప్రభా. అయ్యా తల్లి ప్రభా, నీ కార్యం మా పట్ల జరిగించమని, మీకు చూపించమని, సహాయించమని. మరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో దేవుడు తనకు అప్పగించుకున్నట్లయితే దేవుడే కార్యం చేస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే నమ్మినట్టు దేవుని కార్యాలు, ఇంకా దేవుని అద్భుతాలు ఎన్నో చూడగలుగుతాం. కనుక మనము నమ్ముటండి, ఎవరినైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగి విశ్వాసంలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. దేవుళ్ళు బలం ఉన్నట్లయితే నువ్వు దేవుని కార్యాలు, దేవునికి అద్భుతాలు అనేకము నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. మనం దేవునికి విశ్వాసం ఉంచి విశ్వాసంలో ముందు మనం ప్రార్థన జీవితం కలిగి ఆత్మీయ పోరాటమైనటువంటి విశ్వాస ప్రార్థనలో మనము బలపరచబడాలి. నిత్యం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి సమస్యల నుండి, శోధన నుండి మనం తెప్పించి మనం రక్షిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండేటైతే మనం శోధన సహించగలుగుతాము. ప్రార్థన లేకపోతే మనం శోధనను సహించలేము, జయించలేము. కనుక శోధనలు చిక్కుపడిపోతాము. శోధనను మనం బయటపడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ప్రార్థన మనకు ఆయుధం. ప్రతి ఒక్కరికి కూడా నువ్వు వీడి దగ్గర ఉన్నాయి, అక్కడ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ ఆయుధం పట్టుకొని వెళ్ళాలి. ఆయుధాన్ని, ఆ ప్రార్థన అటువంటి ఆయుధము నీలో ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు దేనిని జయించగల శక్తి నీకు ఇస్తాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.